Friends, welcome back to our channel. పుచ్చగింజల పచ్చడి అయితే మనం తయారు చేసుకుంటున్నాము. దాంట్లోకి అయితే పుచ్చగింజలు అయితే నేనైతే కొన్ని తీసుకున్నాను. పుచ్చగింజలు తీసుకొని అవి చిటాపటా వేగేంత వరకు మనం బాగా వేపుకోవాలండి. చిటాపటా వెళ్ళేది మొత్తము చిట్లుతూ ఉంటాయి. చిట్లేంత వరకు వేపుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. తీసుకున్న తర్వాత పచ్చిమిర్చిని అయితే నేనైతే బాగా నీళ్ళలో కడిగి వేసుకున్నాను. నీళ్ళలో కడిగి బాండట్లో వేసుకున్న తర్వాత కొద్దిగా అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నాము. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత టమాటాలు అయితే నేనైతే 2 ముక్కలుగా కోసి వేసుకున్నాను. టమాటకాయలు కూడా బాగా వేగనివ్వాలి. అలాగే వేగిన తర్వాత నేనైతే రోడ్ పచ్చడి కదా, అందుకోసం నేనైతే రోట్లో అయితే దంచుకుంటున్నాను. ఫస్ట్ పుచ్చగింజలు అయితే రోట్లో వేసుకున్నాము. రోట్లో వేసుకున్న తర్వాత పుచ్చగింజలు అనేది మెత్తంగా పలుకులు లేకుండా మొత్తం దంచుకోవాలి. మొత్తం దంచుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు అయితే వేసేసుకుందాము. పలుకులు అనేది అసలు ఉండకుండా, పలుకులు ఉంటే పిల్లలు తినరు కదా, అందుకోసం అనేది పలుకులు అనేది లేకుండా దంచుకుంటే పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా, కొద్దిగా అయితే ఉప్పు వేసుకుంటే ఇంకా కొంచెం మెత్తగా తొందరగా మెరుగుతుందండి పచ్చడి. అందుకోసం నేనైతే ఉప్పు వేసేస్తున్నాను. అలాగే తర్వాత ముందుగా మగ్గబెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి టమాటాని అయితే మగ్గబెట్టుకున్నాం కదా, వాటి ముందుగా పచ్చిమిర్చి అయితే నేను వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసిన తర్వాత అయితే టమాటకాయలు కూడా వేసుకుంటాము. టమాటకాయలు కూడా వేసుకొని టమాటకాయలు కూడా మెత్తంగా మెరిగేలాగా దంచుకోవాలి. ముందుగా చూశారు కదా, మనం చిన్నగా దంచుకోవాలి, ఎందుకంటే కళ్ళలో పడుతుంది కాబట్టి నేనైతే చిన్నగా దంచాను. దాంట్లో రసం అంతా మన కళ్ళల్లో అయితే పడుతుంది. గట్టిగా దంచడం వల్ల చిన్నగా దంచుకున్నాను. మొత్తం మెరిగేంత వరకు దంచుకోవాలండి. ఇది బాగా తొక్కలు లేకుండా ఉంచుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే మనం కొద్దిగా చిన్న నిమ్మకాయంత సైజు చింతపండు అయితే తీసుకొని నానబెట్టుకోవాలి. దాన్ని నానబెట్టుకున్న చింతపండు అనేది మనం పచ్చట్లో వేసి కొంచెం దంచుకోవాలండి. బాగా ఇట్లా మెత్తగా ఇలా రుబ్బడం వల్ల బాగా మెరుగుతుంది. అలాగే చింతపండు వేసి దంచాం కదా, ఇప్పుడు తర్వాత కొద్దిగా అయితే వాటర్ వేసేసుకున్నాము. వాటర్ వేసిన తర్వాత నేనైతే 4 తెల్లవాయలు అయితే వేసుకొని దంచుకుంటున్నాను. పచ్చట్లు అనేది తెల్లవాయలు వేస్తే చాలా టేస్టీగా వస్తుంది. ఆ తర్వాత అయితే నేనైతే ఉల్లిపాయలు అయితే మా సైడ్ అయితే ఎర్రగడ్డలు అంటాము, మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాను. ఉల్లిపాయలు అయితే వేసేసుకున్న తర్వాత ఒకసారి రుబ్బేసి అలాగే దాన్ని గిన్నెలోకి వేసుకోవడమే. అంతేనండి, పుచ్చగింజల పచ్చడి అయితే రెడీ.